గుడ్డివాడయ్యాడనగాని అందరూ ఆయన్ని వదిలేశారు. 10 మందికి ప్రాణదాత కావలసిన వాడు రెక్కలిరిగిన పచ్చిలా అయ్యాడు. నేను ఆయనకి చెప్పరాని ద్రోహం చేశాను ఫాదర్. ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. ఇతర దేశాల్లో ఉండటం వల్ల నాకు ఈ వార్తలేమీ తెలియలేదు. ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో మీరు ఐ స్పెషలిస్ట్ అయి వచ్చారన్న వార్త ఎంతో ఆశ కలిగించింది. వెంటనే ఇక్కడికి పరిగెత్తుకొచ్చాను. మీ చేతులతో ఆయనకి ఆపరేషన్ చెయ్యండి, ఆయనకి తిరిగి చూపు ప్రసాదించండి ఫాదర్. చేస్తానమ్మా, తప్పకుండా చేస్తాను. నా సర్వశక్తులు వినియోగించి చేయగలిగిందంతా చేస్తాను. రా సార్, సమయానికి వచ్చాం. మన కృష్ణకు వెంటనే ఆపరేషన్ చేయడానికి నిర్ణయించాం. మీరు వెళ్ళి తగిన ఏర్పాట్లు చేయండి. అలాగే సార్, నేను అదే అడగాలని వచ్చాను. చూడండి, నాతో ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేసి. థ్యాంక్ యూ ఫాదర్. వస్తాం. ప్రభు, తెలుసో తెలియకు ఈ పాపంలో నాకు భాగం ఉంది. ఈ రూపేణానైనా నా పాపానికి పరిహారం కల్పించు. ఈ ఆపరేషన్ జయప్రదం చేయించు. నా కృష్ణకి కంటి చూపు ప్రసాదించు ప్రభు. ఆపరేషన్ నాకెందుకో భయంగా ఉంది లక్ష్మి. ఆపరేషన్ అంతేనా? కాదు, నాకు ఈ చీకటే హాయిగా ఉంది. కనిపించిన దానికంటే కల్పించుకున్నదే తీగా ఉంటుంది. ఒకవేళ చూపు వస్తే ఏం చూడవలసి వస్తుందో, ఊహాలోకంలో కల్పించుకున్న అందాలన్నీ ఏమవుతాయో అని భయంగా ఉంది. వద్దు లక్ష్మి, నాకు ఈ ఆపరేషన్ వద్దు. అలా అనకండి. మీ ఊహాసుందరి లక్ష్మిగా లక్ష్మి ఇప్పటికన్నా ఇంకా అందంగా కనిపిస్తుంది. నా మాట నమ్మండి. కానీ అటు చెప్పకండి. మీరు పెద్ద చదువులు చదువుకున్నారు. 10 మందికి ప్రాణాలు పోయవలసిన జ్ఞానాన్ని సంపాదించారు. మీరు ఈ సమాజానికి, దేశానికి ఎంతో అవసరం. ఇలా అంతులుగా ఉండటానికి వీల్లేదు. లక్ష్మి, నువ్వు ఉండగా నాకు ఈ కళ్ళెందుకు చెప్పు. నా కోసం మీ కనుపాపంలో నా నీడను చూసుకోవద్దా? సరేనానండి? సరే, నీ ఇష్టం, నీ ఇష్టం లక్ష్మి. ఏంటమ్మా ఇవాళ ఇంత ఆలస్యంగా వచ్చాం? కాలేజీలో మీటింగ్ ఉంది బాబాయ్. చూడు, కృష్ణ ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చాడని, అతనికి కంటి ఆపరేషన్ చేసే ఏర్పాట్లు చేస్తున్నారని విన్నాను. నీకేమైనా తెలుసా? నాకేం తెలియదే. ఏం లేదమ్మా, అదృష్టం కొంది మళ్ళీ కళ్ళు వస్తే మనం లక్ష్మినిచ్చి పెళ్లి చేద్దామని. ఏమంటావు? లక్ష్మిని ఇప్పుడు ఏమంటుందో అడిగారా? దాని ముఖం దాన్ని అడిగేదే ఉంది. నేను అన్నానంటే కిక్కురు మనకుండా పెళ్లి చేసుకోవాల్సిందే. మనలో మన మాట. పైగా 20,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చామయ్యే. ఇప్పుడు ఊరుకుంటే అదంతా వృధా పోదు. అవును మరి. ఎందుకైనా మంచిది. లక్ష్మిని ఒకసారి అడిగి చూడండి బాబాయ్. అంతేనంట? అయితే సరే. ఎందుకు అలా అబద్ధం ఆడావు? కృష్ణని నీవాణ్ణి చేసుకోవాలనా? ఇంత స్వార్థమా? కాదు, వాళ్ళ స్వార్థాన్ని చూసి అసహ్యం వేసింది. ఆయన్ని లక్ష్మికి అప్పగించాలనే నా ఆశయం. కానీ వాళ్ళు మానవత్వాన్ని మర్చిపోయారు. అప్పుడు కళ్ళు పోయాయంటే నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు చూపు వస్తుందంటే వెంటాడుతున్నారు. అవును మరి. కృష్ణ లక్ష్మికి నిశ్చయం అయిపోయిన భర్త. ఆ మాట మర్చిపోకు. అందుకే నాకు ఈ వ్యధ. ఆ పవిత్ర మూర్తిని ఈ స్వార్థపరుల చేతులకి ఎలా అప్పగించను?
లక్ష్మి, ఇలారా. కళ్ళు రాకముందే మరొక్కసారి నా కరస్పర్శతో నిన్ను పూర్తిగా అర్థం చేసుకొని ఆ తర్వాత చూపులు నిన్ను మోసం చేయలేవు. లక్ష్మి, 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 లక్ష్మి. కళ్ళు లేని వాడనేగా నన్ను ఇలా తప్పించుకు తిరుగుతున్నావు. కానీ నా మనోనేత్రాలతో నిన్ను గుర్తుపట్టగలను. నువ్వెక్కడున్నా నీ దగ్గరకు రాగలను. నన్ను మోసం చేయలేవు. లక్ష్మి, వెళ్ళకు. నన్ను వదిలి వెళ్ళకు. నన్ను దూరం చేయకు లక్ష్మి. లేదు, మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. లక్ష్మి, 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 ఏడుస్తున్నావా? లేదు లేదు. నర్స్, ఒక్క నిమిషం. లక్ష్మి, నాకు చూపు వస్తే కళ్ళు తెరవగానే నా కళ్ళ ముందు నువ్వే ఉండాలి. నా లక్ష్మి నాకు కనిపించాలి. సరేనా? ఏం లక్ష్మి, పలకవి. నా తొలి చూపుల్లో నువ్వే ఉండాలి. అలా కాకపోతే నా చూపుకు అర్థం లేదు, అవసరం లేదు. చెప్పు లక్ష్మి. అలాగే. ప్రమాణం చెయ్యి. మీ లక్ష్మి మీకు కనిపిస్తుంది. లక్ష్మి, అనురాధ, ఆపరేషన్ సక్సెస్ఫుల్. లేటు మర్చి పార్కురా, నీతో చాలా మాట్లాడాలని చెప్పాను. మీ నాన్న పార్కు వెళ్ళుంటాడు, మొన్న ఇలా తక్కువ వచ్చావు. నువ్వు ఇక్కడే ఉన్నావా? నాకు తెలుసు. పెళ్లి కాని పిల్లని పార్కుల్లో చెప్తావా? పార్కుల్లో నువ్వు మనిషిరా? నీకు బుద్ధి ఉందిరా? మనిషికి ఒక మాట, గొడ్డుకొక. అర్థం లేదు. అతను కోరేది కేవలం పేరు, ఆ పేరున్న వ్యక్తి కాదు. అతనికి కావాల్సింది మనసు, ఆ మనసున్న మనిషి. ఇక నా వల్ల కాదు. నా మనసంతా అశాంతితో అల్లాడిపోతుంది. వీలైతే ఈ కల్లోలాలకి కన్నీటికి దూరంగా నన్ను ఎక్కడికైనా పంపించేయండి. వెళ్ళగలవా అని? వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. ఈ ఒక్క కర్తవ్యాన్ని నెరవేర్చి ఎవరికీ తెలియని ఏ పిలుపు చేరని ఏకాంతానికి వెళ్ళిపోతాను. ఏమిటి ధోరణి? అవును, ఆయనకి అవ్యాజ ప్రేమను అర్పించమని మీరేగా చెప్పారు. ఆత్మార్పణ కట్టి నాకు మిగిలిన ఆనందం ఇంకే ఉంది. లక్ష్మి, ఈ వేళప్పుడు ఈ వేషంతో ఎక్కడికి వెళ్తున్నా? ఇలాంటి ప్రశ్న నిన్ను ఎప్పుడైనా అడిగానా? నీ బాధ్యత నాకుంది కనుక అడుగుతున్నాను. అడిగిన దానికల్లా బదులు చెప్పాల్సిన బాధ్యత నాకేం లేదు. లక్ష్మి, రేపు ఆయన కట్లు విప్పుతున్నారు. కళ్ళు తెరవగానే నువ్వు ఎదురుగా ఉంటావని మాటిచ్చానమ్మా. మాటిచ్చినా మనసిచ్చినా నువ్వు నాకేం పని? పొరపడుతున్నావు లక్ష్మి. ఆయనకు ఆనాడు ఈనాడు కావలసింది నువ్వే. కళ్ళున్నప్పుడు ఆయన నిన్ను చూడలేకపోయారు. కళ్ళు పోయిన తర్వాత నీకు ఆయన్ని చూడాలనిపించలేదు. ఆయనకి మిగిలిందల్లా నీ పేరొక్కటి.
దాన్ని ఆయన ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమను అర్థం చేసుకో లక్ష్మి. ఏం అక్కర్లేదు. నీ ప్రేమ పురాణం నాకు తెలియదనుకున్నావా? కాలేజీలో మొదలు కళ్ళిపోయే వరకు కథ నడిపిన కథానాయకు నువ్వు. నీ మనసులో ఏ మారుమూలో ఆయన మీద ప్రేమ లేకపోతే నువ్వు ఇలా నాటకం ఆడగలవా? ఇంత చక్కగా నటించగలవా? లక్ష్మి, పోయిన కళ్ళు రావచ్చు, కానీ లేని మనసు ఎలా వస్తుంది? లక్ష్మి, ఇక నువ్వే ఆయనకు లక్ష్మి. లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు? అదంతా నీకు అనవసరం. వదిలు, ఆగు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఆపడానికి నువ్వెవరు? నేను మీ అక్కను. మీ నాన్న నీ మంచి చెడు చూడమని నిన్ను నాకు అప్పగించాడు. ఆ సంగతి నీకు ఇప్పుడే గుర్తుకొచ్చిందా? ఇన్నాళ్ళు చూడని మంచి ఈనాడు చూడబోతున్నావా? నీ బుద్ధి పెడదారిని పట్టింది. నువ్వు ఇంత గుడ్డిదాని అవుతావు అనుకోలేదు. ప్రేమించడం నీకే కాదు, నాకు తెలుసు. ఈ పేరు పెట్టి నన్ను కొండకి ఎక్కించారు. ఏంటి మిస్టర్ ఎడికెట్ లాగా మాట్లాడేది? ఎటికట్టు నీ పాడి కట్టు. చెప్పు, ఎక్కడ యోగం ఉన్నాడు? హలో, లక్కీ స్టోర్స్ రీటా? నేను యోగాన్ని మాట్లాడుతున్నాను. యోగం గారా? ఉండవమ్మా, నాటు దోస్తాది. మేము సీక్రెట్ గా గుళ్ళో పెళ్లి వచ్చేస్తున్నాం. లక్ష్మి, నేను సింపుల్ గా టీ పార్టీ కూడా అరేంజ్ చేయలేవు. ఓకే సారథి గారు, వాడి పిల్లక మన చేతిలో చిక్కింది. ఉండబోతు గుళ్ళో పెళ్లి చేసుకుంటాం. గుళ్ళో పెళ్లి. డింగుటక, ఇదే మన పెళ్లిగుడి. దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. డింగుటక టెంపుల్ మ్యారేజా? ఆ 3 ముళ్ళు పన్నే ఆ తర్వాత తెలుస్తుంది ఈ డింగుటక సంగతి నీకు. కమిన్ కమిన్ డార్లింగ్, కమిన్. మావయ్య, మావయ్య, తప్పు క్షమించు మావయ్య. మావయ్య, లక్ష్మి నా ధర్మపుత్రి. ధర్మపత్ని తలకాయ. అలా ముందు మావయ్య, మావయ్య, సగం పెళ్లి అయిపోయింది. ఇప్పుడు ఆపుచాడు. నీకు ధర్మం కాదు, నీకు దండం పెడతాను మావయ్య. అంతేనా? అంతే మావయ్య. అయితే సరేలే. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. మావయ్య, ఎవరైనా సరే నేను వెళ్ళను మావయ్య, నేను వెళ్ళను. ఏమిటి అభోశుభం తెలియని ఆడపిల్లని అల్లరి చేస్తావా? నేను ఎలా చేశానా? పెళ్లి పెడకోలేని బ్రహ్మచారికి నీకేం తెలుసునాయా నా బాధ? నీకైందా పెళ్లి? ఇప్పుడు నువ్వు కనికరిస్తా అవుద్ది బాబు కదా. నీకు ధన్యవాదాలు బాబాయ్. మావయ్య, లక్ష్మి, మావయ్య, మావయ్య, కూర్చో. మావయ్య, 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 నీకు దండం పెడతాను మావయ్య. మావయ్య, 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 నా సంగతి నీకేంది కూర్చున్నాడు. మావయ్య, లక్ష్మి, లక్ష్మి, వెళ్ళు, వెళ్ళు. నువ్వు ఎంత దూరం వెళ్తావు చూసాగా. కృష్ణ, అటు ఇటు కదలకుండా స్టడీగా మెల్లగా కలుగుతారు. లక్ష్మి, లక్ష్మి, నేను ఇక్కడే ఉన్నాను. నెమ్మదిగా కళ్ళు తెరవండి. నాకేం కనిపించడం లేదు. లేదు, కనిపిస్తుంది లక్ష్మి. చూపు వస్తుంది లక్ష్మి, చూపు వస్తుంది. నాకు చూపు వస్తుంది లక్ష్మి. లక్ష్మి, రా లక్ష్మి. అలా దూరంగా నిలబడ్డావి. రా లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి. నా లక్ష్మి కాదు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నా పేరు లక్ష్మి, కానీ నేను మీ లక్ష్మి కాను. మోసం, మోసం, అంతా మోసం. నా లక్ష్మి కావాలి. లక్ష్మి, లక్ష్మి, ప్రశాంతంగా ఉండాలి. నా లక్ష్మి కావాలి. నా లక్ష్మి కావాలి. లక్ష్మి అక్కడ. నువ్వు ఇలాగే ఉద్రేకపడితే మళ్ళీ నీ చూపు పోయే ప్రమాదం ఉంది. నాకు అదే బస్. నాకు ఈ చూపు అక్కర్లేదు. నా లక్ష్మి లేకపోతే నాకు ఈ కళ్ళు అక్కర్లేదు. నా లక్ష్మి ఎక్కడ? ఎక్కడ చెప్పు లక్ష్మి. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళిపోయావు లక్ష్మి? ప్లీజ్
నీకు ఆవేశం పడి సారథి నా లక్ష్మిని చూడాలి లక్ష్మిని చూడకపోతే నేను బతకలేను నీకే చెప్పాను లక్ష్మి చేసిన ప్రయత్నంతో వృధా అయిపోతుంది లక్ష్మి 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 అది కనిపించడం లేదు అంత చీకటిగా ఉంది అంత అయోమయంగా ఉంది లక్ష్మి లాభం లేదు ఆలోచన ఇస్తే ప్రమాదం లక్ష్మి 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 రాగానే నువ్వే కనిపిస్తాను ఎక్కడున్నావు ఏమైపోయావు లక్ష్మి బాబు లక్ష్మి బాబు నాన్న నాన్న లక్ష్మి చూడ లక్ష్మి నాకు లక్ష్మి లక్ష్మి ఆమెను చూడకపోతే నాకు ఈ చూపు వ్యర్థం నాకు ఈ కళ్ళక్కర్లేదు కళ్ళు తీసాయి ఆమెను చూడాలి నన్ను వెళ్ళలేమండి నన్ను పోనివ్వండి లక్ష్మి లక్ష్మి నీకోసమే ఆపరేట్ చేసుకున్నాను నిన్ను చూడకపోతే నాకు ఈ కళ్ళు వ్యర్థం లక్ష్మి ఎక్కడున్నావు ఏమైపోయావు లక్ష్మి అనురాధ అనురాధ ఎక్కడున్నావా పద త్వరగా పద నువ్వు ఇప్పుడు రాకపోతే మనం పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది నిజమమ్మా నిన్ను చూడకపోతే అతను బతికేటట్టే లేడు అవునమ్మా నేను చెప్తున్నానుగా పద మోసం చేశాను నన్ను తగా చేశాను నాకు లక్ష్మి కావాలి ఈ లక్ష్మి నాన్న నాకు లక్ష్మి కావాలి లక్ష్మి 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 వచ్చావా లక్ష్మి వచ్చాను చూపు రాగానే నన్నేగా చూడాలన్నారు ఇటు చూడండి అనురాధ మీ అనురాధని ఇంతకాలం మిమ్మల్ని మభ్యపెట్టాను నన్ను క్షమించరు అనురాధ నేను రాను నీ కూతురిని చేసుకోరా బాబు వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నా అంటే ఏం చేస్తాం నేను గాడినా కదా బాబు మంచి ముహూర్తం రా